రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. సువార్త యందు దేవుని శక్తి బయలుపరచబడింది అనేది పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఈ వారం సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1:17 చివరిలో ఈ మాట రాయబడింది, దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది అన్నారు. జాగ్రత్తగా మీరు ఈ మాటలను ఆలకించండి. సువార్త చాలా ప్రాముఖ్యం. మనం సువార్త వల్లనే రక్షణ పొందాం. అది ఏ రూపంలో మనం విన్నా, ఒకవేళ దైవజనుల ద్వారా, లేకపోతే మీటింగ్స్లో కానివ్వండి, వాక్యాన్ని చదవటం ద్వారా దేవుని సువార్త మనలో ఏం కలుగ చేయగలదో మనం చూస్తున్నాం. గత వారంలో సువార్త శక్తి అయి ఉన్నదని మనం నేర్చుకున్నాం. నమ్మే ప్రతి వానికి అది దేవుని శక్తి అయ్యారు, అంతే కదా. సువార్త దేవుని శక్తిగా మనం చూసాం. అలాగే ఈ పూట సువార్తలో దేవుని నీతి కూడా బయలుపరచబడింది. కేవలం సువార్తలో దేవుని శక్తి మాత్రమే కాదు, కానీ దేవుని నీతి కూడా దాని యందు బయలుపరచబడిందని అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే గాస్పల్ కెన్ ప్రొడ్యూస్ రైచియస్నెస్, అంటే దేవుని శక్తిని కూడా అది ఉత్పత్తి చేయగలదు. సువార్త అనేది దేవుని శక్తిని మాత్రమే కాదు, దేవుని నీతిని కూడా ఉత్పత్తి చేయగలదు. మొట్టమొదటిగా ఈ రోమా పత్రికలో మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం నీతి అనే మాట. చూడండి, అదేనా ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా? 17వ వచనంలో ఈ మాట అన్నాడు, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి. ఇది ఫస్ట్ టైం ఈ సువార్తలో మనకు మెన్షన్ చేయబడిన మాట. మొదటిసారి దేవుని నీతి అనే మాట మనం చూస్తున్నాం. అది దేని యందు బయలుపరచబడింది? సువార్త యందు బయలుపరచబడింది. అనగా సువార్త అంటే దేవుని మాట, దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు ఒక ఆయన ఎలాగ అడిగాడు, సువార్త అంటే ఏంటి అన్నాడు. కొన్నిసార్లు మనకు అన్నీ తెలిసిన తర్వాత దాన్ని అడిగితే సువార్త అంటే ఏంటి అని మనం ఎవరైనా ప్రశ్నిస్తే ఎక్కువ సమయం చెప్పాల్సిన పని లేదు. వాస్తవానికి సువార్త అంటే షార్ట్, చిన్నగా మనం చెప్పాలి అని అంటే యేసుక్రీస్తే దేవుని సువార్త. అంటే క్రీస్తునందే దేవుని నీతి అనేది మానవాళికి బయలుపరచబడింది అని కూడా మనం చెప్పవచ్చు. ఇప్పుడు సువార్తలో ఏముందయ్యా అన్నాం అనుకోండి, సువార్తలో శక్తి ఉందని ఒకటి చెప్తాం. ఇంకా సువార్తలో ఏముంది అన్నాడు అనుకోండి, సువార్తలో దేవుని నీతి దాగి ఉంది. ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో ఆ దేవుని నీతి వారికి ఇవ్వబడదు. మరి అందుకని మనం చూసినట్లుగా మొట్టమొదటిసారి దేవుని నీతి అనే పదం ఈ పుస్తకంలో చూసాం. దీనికి సంబంధించి ఈ పూట మనం ధ్యానం చేద్దాం. నీతి అనే ఈ మాట ఈ పుస్తకంలో, రోమా పుస్తకంలో, రోమీయులకు రాసిన పుస్తకంలో నీతి అనే పదం లేక దేవుని నీతి అనే ఆలోచన 3 విధాలుగా ఉపయోగించబడింది. 3 విధాలుగా ఈ నీతి అనే మాట, దేవుని నీతి అనే పదం 3 విధాలుగా ఉపయోగించబడింది. ఒకటి ఏంటంటే దేవుడు నీతిమంతుడు. రెండవది దేవుడు నీతిని ఆశిస్తాడు, నీతిని కోరతాడు. మూడవది దేవుడు నీతిని అనుగ్రహిస్తాడు. ఈ 3 విషయాలు ఈ సమయంలో ధ్యానం చేద్దాం. ఒకటి ఏంటండి, దేవుడు ఏమై ఉన్నాడు? స్వతహాగా నీతిమంతుడు. రెండవది దేవుడు నీతిని కోరుతూ ఉంటాడు మానవుల నుండి. మూడవది దేవుడు ఆ నీతిని మానవునికి అనుగ్రహిస్తాడు. చాలా సింపుల్గా మనం ఈ మాటలు గుర్తుపెట్టుకోవచ్చు. స్వతహాగా దేవుడు ఏమై ఉన్నాడండి? నీతిమంతుడు. మరి నీతిమంతుడైన దేవుడు మానవాళి నుండి ఏం ఆశిస్తాడు? నీతిని ఆశిస్తాడు. మూడవదిగా ఒకవేళ మనిషికి నీతి లేకపోతే ఏమిస్తాడు? నీతిని అనుగ్రహిస్తాడు. ఈ 3 ఆలోచనలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట, దేవుడు స్వతహాగా నీతిమంతుడు. ఈ మాట మనం చూస్తే 1వ అధ్యాయం 17వ వచనం చివరిలో ఆ మాటను చూశారు. 17 చివరిలో దేవుని నీతి. దేవుడు ఏం కలిగి ఉన్నాడని? నీతిని కలిగి ఉన్నాడు. లేకపోతే అసలు దేవుడు నీతిమంతుడని మనకు బైబిల్ ఎక్కడన్నా ఉందా? చాలా చోట్ల ఉంటుంది. ఉదాహరణకు చూడండి, కీర్తన పుస్తకం 11వ అధ్యాయము 7వ చరణంలో ఈ మాట ఉంది చూడండి. యెహోవా ఏమై ఉన్నాడు? యెహోవా నీతిమంతుడు. ఆయన ఏం చేస్తాడు? ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఎవరిని ఆరాధన చేస్తున్నారు, ఎవరిని పూజిస్తున్నారు, ఎవరిని సేవిస్తున్నారు అంటే మనం
తక్కువ ఆలోచన లేకుండా ఆలోచన చేయకుండా సింపుల్గా గంభీరమైన సత్యాన్ని ఇలా చెప్పవచ్చు. యెహోవా ఏమైనాడు? నీతిమంతుడు. ఆయన నీతిమంతులను ప్రేమిస్తాడు, లేదా నీతిని ప్రేమిస్తాడు. లోకంలో దేవుడు నీతిమంతుడు అన్న సత్యం మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. నీతిమంతుడు అన్న మాటలో ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయనలో ఎలాంటి పక్షపాతం ఉండదు. ఇంగ్లీష్లో ఏమంటామంటే గాడ్ ఈజ్ జస్ట్ అంటారు. దేవుడు నీతిమంతుడు, ఆయనలో ఎలాంటి పాపము లేదు, ఎలాంటి దోషము లేదు, అంటే ఆయన నిర్దోషి. ఇప్పుడు ఆయన కూడా ఒక వ్యక్తిగా మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఆయన నీతిమంతుడు అని రాసిన బైబిల్లో. యెహోవా నీతిమంతుడు. మరి నీతిమంతుడైన వాళ్ళలో మచ్చ, డాగు, కళంకము అది ఒకవేళ ఉందనుకోండి, ఆయన నీతిమంతుడు ఎలా అవుతాడు? వాస్తవానికి ఇది కోర్టుకు సంబంధించిన పదం. ఏమంటారంటే జస్టిస్, జస్ట్, ఈ పదాలన్నీ కోర్టులో వాడే పదాలు. జస్టిస్ అంటే నీతి, జస్ట్ అంటే నీతిమంతుడు. ఒకవేళ ముద్దాయి బోర్లో నిలబడ్డాడు అనుకోండి, అతడు నీతిమంతుడు కాదు, ఏమవుతాడు? అతడు దోషి. అదే అతడు ఏ తప్పిదం చేయలేదని కోర్టు వారు డిక్లేర్ చేయాలంటే ఏమంటారు? నిర్దోషి అంటారు. అదిగో వాటికి సంబంధించిన పదాలు. దేవుడు స్వతహాగా ఏమై ఉన్నాడంటే నీతిమంతుడు. ఆయన అన్యాయం చేయడం అసంభవం అన్నాడు యోబు భక్తుడు. అలా మనకి ఇతర పుస్తకాల్లో కూడా దేవుని నీతి గొప్పగా చెప్పబడింది. అందుకని కీర్తనాకారుడు కూడా అదే మాట మాట్లాడాడు. ఏమన్నాడు? యెహోవా నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు అనే విషయం మనం తెలుసుకున్న తర్వాత రెండవ సంగతి మనం ఆలోచన చేయాలి. ఏంటంటే రెండవ విషయం, హీ డిమాండ్స్ రైచియస్నెస్. అంటే ఆయన మరి నీతిమంతుడు కదా, మరి ఆయన నీతిమంతుడు అయినప్పుడు మానవుల నుండి, ఈ లోకంలో నుండి ఆయన ఏమి డిమాండ్ చేస్తాడంటే నీతిని డిమాండ్ చేస్తాడు. ఇప్పుడు ఆయన నీతిమంతుడు కాలేదనుకోండి, మన నుండి కూడా నీతిని ఆయన కోరడు. మన నుండి ఆయన నీతిని కోరుతున్నాడంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు ఒక స్టాండర్డ్ ఉంది. ఆయన నీతిమంతుడు కాబట్టి మానవుల నుండి నీతిని ఆశిస్తాడు. ఇది రెండవ విషయం. దీని గురించి మనం బాగా ఆలోచన చేయవచ్చు. దేవుడు ఏమి కోరుతాడంటే నీతి, మానవాళి నుండి నీతిని ఆశిస్తాడు ఆయన. ఇదే రోమాపత్రికలో ఈ మూడు విషయాలు మనం చూడవచ్చు. ఏంటవి? దేవుడు నీతిమంతుడు అని, అలాగే రెండవదిగా దేవుడు ఏం చేస్తాడు? నీతిని ఆశిస్తాడు. మూడవదిగా దేవుడు నీతిని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు రెండవ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇదే పుస్తకం ఏమని చెబుతుందంటే మానవ లోకాన్ని ఉద్దేశించి చూడండి, 3వ అధ్యాయము 11వ వచనం ఈ మాట ఉంది. రోమాపత్రికలోనే ఉంటుంది. చాలండి. మానవ లోకాన్ని ఉద్దేశించి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఆయన నీతిమంతుడు, అది మంచి విషయం, అది మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. 3వ అధ్యాయం 11వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే కారణాలు చెప్పాడు. దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు అన్నాడు. దేవుడు అలా నిలబడితేనంటే మానవ లోకం వైపు చూస్తే మానవ జీవితాల్లో నీతి లేదు. ఇప్పుడు మనం నమ్మాము, ఇది వేరే విషయం. మన వాక్యాన్ని అవగాహన చేసుకుంటే ఈ విషయాలన్నీ అర్థమవుతుంది. నీతిమంతుడైన దేవుడు మానవాడి వైపు చూస్తే దేర్ ఈజ్ నో వన్ రైచియస్. ఎవ్వరు ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఈ పుస్తకం చాలా ప్రాముఖ్యమైన పుస్తకం అండి, రోమాపత్రిక. ఎందుకంటే ఊరికే దేవుడు అయ్యా ఎవరు నీతిమంతులు లేరు, మీరందరూ పాపంలోనే నశించాలని చెప్పడానికి ఈ మాటలు చెప్పలేదు. నీతిమంతులు లేడు కాబట్టి నేను నీతిని ఇస్తానంటాడు. అది మనం అర్థం చేసుకుందాం. అయితే మొదట మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఈ సర్వలోకంలో ఒక్కడు కూడా ఎలా ఉన్నారంటే నీతిమంతునిగా లేదు. అంటే మానవుని యొక్క స్థితి మనకు ఈ వచనాల్లో కనబడుతుంది. దేవాది దేవుడైతే నీతిమంతుడు, కానీ మనుష్య లోకం, మానవ లోకం ఎలా ఉందంటే దేర్ ఈజ్ నో వన్ రైచియస్. ఒక్కడు కూడా నీతిమంతుడిగా కనబడుతుంది. మరి ఇలాంటి దుస్థితి మానవ లోకంలో ఉంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ నీతిని మనకు ఎవరైతే ఆశిస్తారో, కోరుకుంటారో, నీతిమంతులుగా తీర్చబడాలని ఆశ కలిగి ఉంటారో వారికి నీతిని ఇస్తాడు. మొదటిగా ఈ విషయాన్ని కాసేపు మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటి? 3వ అధ్యాయం 11వ వచనంలో రోమపత్రికలో నీతిమంతుడు లేడు, ఒక్కడును. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క నీతి మానవుడికి అవసరం అనే సత్యం మనం చూస్తాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మానవాళికి దేవుని నీతి అనేది అవసరం. ఆది కాండం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండి గనుక భయపడి దాగుకొంటినని. చాలండి. ఇక్కడ దేవుడు ఆదామును పిలిచాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఆదాం అన్నాడు, నేను దిగంబరిగా ఉన్నానయ్యా, చెట్టు చాటున
దాక్కుని ఉన్నాను అన్నాడు. ఏంటి ఆ మాటకు అర్థం? అంటే ఆదాము దేవుడు తనకిచ్చిన మహిమ వస్త్రాలను ఏం చేసుకున్నాడు? పోగొట్టుకుని దిగంబరిగా కనపడ్డాడు. తన దిగంబరత్వం ఆదాముకు తెలిసింది. 3వ అధ్యాయం 10వ వచనం స్పష్టంగా రాసి ఉంది, నేను దిగంబరిగా ఉన్నాను అన్నాడు. ఏంటి ఆ మాట భావం? ఆ మాట భావం ఇదండి, దేవుడు ఇచ్చిన ఆ స్థితిని పోగొట్టుకున్నాడు. దేవుడు అనుగ్రహించిన ఆ మొట్టమొదటి తొలిటి నీతిని ఆదాము పోగొట్టుకున్నాడు. నేకెడ్ అంటే అర్థం ఏంటండి? నేకెడ్ అంటే నూలు పోగు కూడా శరీరం మీద లేకుండా ఉండదు. When God called Adam, he was naked. దేవుడు ఆదామును పిలిచినప్పుడు ఆదాము ఎలా ఉన్నాడంటే వస్త్రహీనుడిగా ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు. దాని అర్థం పూర్తిగా దేవుడు ఇచ్చిన స్థితిని పోగొట్టుకున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుందంటే, నీతి అను పై బట్టను నేను మీకు వేస్తానన్నాడు. స్వతహాగా మానవుడి యొక్క కండిషన్ ఇదండి. అంటే ఆది కాండంలో చూస్తున్నామంటే మన అర్థం ఏంటంటే, లోకం పుట్టినది మొదలుకొని మానవుడు ఏం పోగొట్టుకున్నాడంటే దేవుని నీతిని పోగొట్టుకున్నాడు పాపం అని. ఆదాము ఎప్పుడైతే పాపాన్ని చేశాడో, జరిగించాడో, దేవుడు ఇచ్చిన స్థితిని పోగొట్టుకుని ఎలా కనపడుతున్నాడంటే దిగంబరిగా కనపడుతున్నాడు. మీరు ఇది ఇక్కడ ఉంచి ప్రకటన గ్రంథంలో మనకు చివరి మాటలు అంటే 19వ అధ్యాయం 8వ వచనంలో చివరి వచనంలో ఈ మాట ఉంటుంది. ఇది దేవుని లేక ఆ మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇవి పరిశుద్ధుని నీతి క్రియలు అంటారు. అంటే ఆది కాండంలో దిగంబరిగా మొదలైన దగ్గర నుండి చివరి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 8వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే మానవునికి దేవుని నీతి అనేది అవసరంగా ఉంది. ఉందా? చూడండి, 19వ అధ్యాయము 8వ వచనం చివరిలో ఏమన్నాడు? ఇవి పరిశుద్ధుని నీతి క్రియలు. అంటే పెళ్లి కుమార్తె అలంకరింపబడింది, నీతి వస్త్రముతో అలంకరింపబడింది, వివాహానికి సిద్ధంగా ఉంది. మొదట్లో కోల్పోయిన నీతి వస్త్రాన్ని దేవుడు సంఘానికి ఇచ్చి ఆ 19వ అధ్యాయం 7-8 వచనాల్లోకి వచ్చేసరికి సంఘము అలంకరించబడి నీతి క్రియలు కలిగిన ఒక వధువుగా మనకు కనబడుతుంది. ఆలోచన చేద్దాం, అర్థం చేసుకుందాం. దేవుడు మొట్టమొదటిగా మనిషిని తన స్వరూపమందు, స్వభావమందు, తన పోలికలోనే చేస్తే మానవుడు పాపాన్ని చేయటం వలన దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాడు. అదే రోమాపత్రిక కూడా చెప్తుంది 3:23లో, దేవుడు అనుగ్రహించు మహిమను మానవుడు పొందలేకపోతున్నాడు, నీతిని పోగొట్టుకున్నాడు. దేవుడు మొట్టమొదటి ఏమై ఉన్నాడండి? నీతిమంతుడు. మానవాళికి అవసరత ఏంటి? నీతి అవసరత అనేది ఉంది. మానవుడి నుండి దేవుడు నీతిని ఆశిస్తున్నాడు. ఎందుకంటే మానవుడు పాపం వల్ల ఈ నీతిని పోగొట్టుకున్నాడు కాబట్టి. అది ప్రతి వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలండి. ఒకవేళ మనకు ఫుల్గా వస్త్రాలు ఉన్నప్పటికీ యేసు ప్రభు యందు లేని వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా? అతడు దిగంబరి. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఏమై ఉన్నారయ్యా ఈ లోకం అని అంటే వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. దిగంబరత్వం అంటే అది మరి షేమ్ అండి, అంటే సిగ్గు, దేవుని ఎదుట నిలబడలేని పరిస్థితి. చూడండి, దేవుని నీతి బయలుపరచబడిందంటే దేవుడు మనకు ఘనతనివ్వడానికి సువార్త యందు దాన్ని బయలుపరిచాడు. ఒకవేళ దేవుడి నీతి లేకపోతే ఇదిగో మానవుడు ఇలా దిగంబరిగా ఉండిపోవాలి. అందుకే మానవుడు కొదువు ఉంది, ఇప్పుడు మానవుడికి కొరత ఉంది, దేవుని నీతి అనే కొరత మానవుడికి ఉంది. దిగంబరి అయిపోయాడు కదా. మరి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఈ లోకంలో. వాళ్ళు కోల్పోయిన దాన్ని ఎలాగోలా పొందుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తే అన్నాడు యెషయా భక్తుల ద్వారా దేవుడు, మీరు మీ దిశమలు కప్పుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా అవి ఎండిపోతాయి, అవి వాడిపోతాయని తెలియజేశారు. చూడండి, స్వతహాగా మానవుడు తనకు ఏర్పాటు చేసుకునే నీతి అంతా మురికి గుడ్డలతో సమానం. 64వ అధ్యాయం చూడండి, యెషయా పుస్తకంలో 64:6వ వచనంలో ఈ మాట, ఏమయ్యారండి? మేమందరము అపవిత్రుల వంటి వారమైతివి, మా నీతి క్రియలన్నీ ఎలా కనపడుతున్నాయి? మురికి గుడ్డల వలె కనపడుతున్నాయి. చాలా బైబిల్ గ్రంథంలో ఒక ప్రాచుర్యమైన వాక్యం, చాలా ఫేమస్ వర్స్ అని. ఎందుకంటే మానవుడు ఏం చేస్తాడంటే తనకు లేని దాన్ని ఏదో విధంగా తాను పొందుకోవడానికి, దేవుని నీతి లేదు కదా మనిషిలో, దిగంబరిగా ఉన్నాడు కదా. దిగంబరిగా ఉన్న మానవుడు తన సొంత క్రియల వలన, సొంత ప్రయత్నాల వలన నీతిమంతుడు కావాలని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఈ లోకం, ప్రపంచ పరిస్థితి అలాగే ఉంది. అప్పుడు యెషయా భక్తుడు ఇది మాట అన్నాడు, ఏమన్నాడంటే మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె, అవి మురికి గుడ్డలతో సమానం. ఇంకేమన్నాడండి? మేమందరము ఆకువలే, మేమందరము దేని వల్ల వాడిపోయాం?
ఆకు వలె వాడిపోతుంది. ఇది అందరికీ మనకు తెలుసండి. వినండి నా మాట. దేవుని చేత కలుగు చేయబడిన ఆదాము అవ్వలు వారు పాపం చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డారు. ఆ సందర్భంలో వాళ్ళు కూడా కచ్చడములను తయారు చేసుకున్నారు. వారి దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఆకులను చుట్టుకున్నారు. వారి దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఆకులు చుట్టుకుంటే ఇక్కడ యెషయా అన్నాడు ఆకులు వాడిపోతాయని చెప్తున్నాడు. మానవుని క్రియలు, మానవుని సొంత క్రియలు, స్వనీతి, మానవుడు ఏదైతే దేవుని నీతికి వేరుగా తను తాను సమర్థించుకుంటాడో అదంతా కూడా వాడిపోతాడు. ఈ లోకానికి దేవుని నీతి అవసరం. ఇది మానవుడు గుర్తెరగాలి. ఇప్పుడు సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడిందని ఎందుకు చెబుతున్నాం మనం? ఎందుకు బైబిల్ చెబుతుంది? అయ్యా నీకు దేవుని నీతి అవసరం, అది సువార్తలో బయలుపరచబడింది. ఆ నీతిని కనుక నీవు తీసుకుంటే నీ దిశ వల్ల నువ్వు కప్పుకోవచ్చు. నీ దిగంబరత్వం నుండి నీకు విడుదల పొందవచ్చు. ఎంత పెద్ద అవసరత మానవుడికి ఉంది. మానవుడు ఇది గుర్తెరిగితే చాలా ఉత్తమం, చాలా శ్రేష్టమైన పని అది. ఇప్పుడు దేవుడేమో నీతిమంతుడు, మానవుడేమో అనీతిమంతుడు. దేవుడు మానవుడు చూసినప్పుడు మానవుడు కొరతలో ఉన్నాడు, కొదువులో ఉన్నాడు, అనీతి కనపడుతుంది దేవునికి. అయినా కానీ మానవుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక దాని చేత తాను కప్పుకుంటా ఉన్నాడు. అదే ఆదికాండం నుండి ఈ రోజు వరకు జరుగుతూ ఉన్న విషయాలు. మానవుడు ఎలా అయినా సరే తన సొంత క్రియల చేత, స్వనీతి చేత, తనదైన మార్గంలో ఏం చేస్తాడనంటే దేవుని నుండి దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు ఆ మాటలు అర్థమవుతున్నాయి కదండి. ఆదాము ఎలా కనపడ్డాడు? 3వ అధ్యాయం 10వ వచనంలో ఎలా కనపడ్డాడండి? దిగంబరత్వం కనపడింది. అలాంటప్పుడు ఆకాశమందున్న దేవునికి మానవాళి యొక్క దిగంబరత్వం పూర్తిగా కనపడతా ఉంటే మరి మనుషులు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే సమస్తము ఆయన దృష్టికి తేటగా కనబడుచున్నది అన్నాడు. నువ్వు చెట్టు చాటు దాక్కోవచ్చు, లేకపోతే బిల్డింగ్ లోన ఎక్కడైనా ఉండొచ్చు. చూసారా మాట? మనం ఎవరికి లెక్క అప్పగించవలెనో ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేదు. మనము ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం. దేవుని గొప్పతనం అది. నీతిమంతులైన దేవుని కనుదృష్టి లోకమందంతా సంచారము చేస్తూ ఉంది. చెట్టు చాటు ఆయనకి ఏమన్నా అర్థమా? ఒకవేళ మానవుడు చెట్టు చాటున ఉండొచ్చు, లేకపోతే పెద్ద వృక్షం చాటునే ఉండొచ్చు, కానీ అతను దిగంబరుడు కదా. ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడింది. ఇక నెక్స్ట్ తదుపరి ఏంటంటే మనం నమ్మటం. ఇప్పుడు మనమే బయట లోకానికి సగం దిగంబరత్వంతో కనబడలేము. మరి దేవుని దృష్టిలో ప్రపంచం అంతా ఆయన దృష్టికి తేటగా కనబడుతుంటే మనిషి ఎక్కడ దేవుడిని మెప్పించగలడు? అందుకని అన్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన కనుదృష్టి లోకమందంతా తిరుగుతాడు. మానవుడు ఎక్కడ దాక్కున్నా, మనకి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, బంకర్లో దాక్కుంటున్నారు, లేదా అండర్ గ్రౌండ్లో దాక్కుంటున్నారు. అండర్ గ్రౌండ్లో ఉన్నవాడిని వెలికి తీసి మరీ చంపుతున్నారు కొంతమంది. మరి మానవుడు దాక్కునే ప్లేస్ ఎక్కడ ఉంది? తాను అనీతిమంతుడు అయ్యుండి, దేవునికి వ్యతిరేకం అయ్యుండి, దిగంబరిగా ఉండి దాక్కునే ప్లేస్ ఎక్కడ ఉంది? చూపించండి. అందుకని ఆమోసు గ్రంథంలో 9వ అధ్యాయం 4వ వచనం అంటాడు, నీవు పాతాళంలో కూర్చున్నా నేను అక్కడ నిన్ను పట్టుకుంటాను. పాతాళంలో ఉన్నా సరే నీవు ఎక్కడున్నా కానీ దేవుని హస్తం నిన్ను చేరుకోగలదు. కారణం ఏంటంటే మన అనీతే దేవుని శిక్షకు పాత్రమైంది. ఇప్పుడు ఈరోజు మన కుటుంబాలన్నీ రక్షణ పొందాలని ఎందుకు చెప్పేదంటే రక్షణ పొందని ప్రతి వ్యక్తి దేవుని ఎదుట ఎలా కనపడుతున్నాడు? దిగంబరిగానే కనపడుతున్నాడు. ఎంత షేమ్ అంటే ఎంత సిగ్గది. ఎవరైనా దిగంబరిగా చూస్తే మనం జాలి పడతాం. ఎవరినైనా దిగంబరిగా చూస్తే మనం చూడనొల్లం. ఆ వ్యక్తి చూడనొల్లని స్థితిలో ఉన్నట్టు దేవుడికి కూడా మానవాళి పాపాలు చూస్తుంటే మానవుడు దిగంబరిగా ఉన్నాడు, అవిధేయుడిగా ఉన్నాడు, మాటను వినని వ్యక్తిగా ఉన్నాడు. ఆదాము అదే పరిస్థితిలో ఉండి అయ్యా నేను దిగంబరిగా ఉన్నానని ఒప్పుకున్నాడు. నీతిమంతుడైన అంత గొప్ప దేవుడు అనీతిమంతుడైన మనిషి నుండి ఏం చూస్తున్నాడంటే నీతిని ఆశిస్తా ఉన్నాడు. మానవాళి పరిస్థితి అది. ఆయన కనుదృష్టికి అంతా తేటగా కనపడుతుంది కాబట్టి రోమాపత్రికలో పౌలు గారు ఈ స్టేట్మెంట్ చెప్పగలిగాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అలాంటప్పుడు అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని నీతిని పొందుకోవడానికి విశ్వాసం ఉంచాలి. మూడవది అదే ఇప్పుడు మనం చెప్పుకునే సంగతి. మొట్టమొదటి విషయం ఏంటది? దేవుడు నీతిమంతుడు. రెండవ సంగతి దేవుడు నీతిని ఆశిస్తాడు అందరిలో. ఒకవేళ నీవు ఫెలోషిప్ చేయాలని ఉందా దేవునితో, మరలా దేవునితో నీవు కలిసి ఉండాలని, సహవాసం చేయాలని ఉంటే నీవు ఆ దేవుడిచ్చే నీతి స్థితికి వెళ్ళాలి. అందుకనే ఇక మానవుడు అలా చేయలేకపోతున్నాడు కాబట్టి మూడవ సంగతి ఏంటంటే
దేవుడు అంటున్నాడు, మీరు కనుక నా యందు విశ్వాసం ఉంచితే నేను మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాను. దేవుని స్తోత్రం. ఇది మనకు గొప్ప ధన్యత. ఏ వ్యక్తి అయినా సరే, అయ్యా మరి నేను దిగంబరిని కదా, నాకు నీతి లేదు కదా, నేను అనీతిమంతుని కదా, నాకు నీతి అవసరం అని అంటే అప్పుడు అంటాడు 1:17 ఉన్నట్లు, నీతి ఈ లోకంలో బయలుపరచబడింది ఒకవేళ నీవు నా యందు విశ్వాసం ఉంచితే. చూడండి ఆ పదం చూద్దాం. రోమపత్రికలోని 3:26 చూద్దాం. అందరూ ఈ వాక్యాన్ని తెరచి రోమపత్రిక 3:26. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం ఉంచగల వానిని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాడు. దేవుని స్తోత్రం. ఏం చేశారు చూసారండి? 26 చివరిలో మనం చూస్తున్నాం కదా, ఏమన్నాడు? యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడై ఉన్నాడు. ఇప్పుడు మనిషికి అవసరత తీర్చబడుతుంది. సువార్తలో దేవుని నీతి బయలుపరచబడింది. ఒకవేళ నీవు ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచుతాను అని అంటే ఆయన మనల్ని ఎలా చూస్తాడంటే, ఇదిగో ఈ వ్యక్తి నీతిమంతుడు. యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతుడిగా తీరుస్తాడు. ఈ నీతి దేవుని నీతి. అంటే యెహోవా దేవుడు నీతిమంతుడు అన్నాం కదండి. యేసు ప్రభు యందు ఉన్న విశ్వాసం ఉంచిన వ్యక్తి నీతి కూడా అదే స్థాయికి వచ్చేస్తాడు. ఎంత ఆధిక్యత చూశారు. మనిషి కొన్నిసార్లు ఎందుకు బ్రతుకుతాడు, ఏంటి ఉద్దేశం అని ఆలోచన చేస్తే శ్రేష్టమైన జీవితాన్ని లీడ్ చేయాలని ఉంటుంది మానవుడికి. అందరికీ ఉంటుంది. ఈ లోకంలో శ్రేష్టమైన రీతిలో బతకాలని లేని ఆలోచన లేని వారు ఏమైనా ఉంటారా? ఏమైనా ఉంటారా? అందరూ ఈ లోకంలో శ్రేష్టంగా జీవించాలని ఉంటారు. నెంబర్ 1గా ఉండాలని ఉంటారు. ఉండాలని అంటే ఇది ఒక పద్ధతి. దేవుడికి ఒక నీతి ఉంది, అది ఆ స్థాయిలో ఉంది. యేసు యందు నువ్వు విశ్వాసం ఉంచావనుకో, నీకు అసలు నీతి నాకు నీకు లేదు. మన నీతి మురికి గొడ్డలతో సమానం. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావనుకో, నీ నీతి కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. మీరు అనొచ్చు, మరి నేను మురికి గొడ్డలతో నా నీతి సమానం కదా అంటే, నీ నీతి కాదు, దేవుని నీతితో సమానమైంది. అది యేసు నీతి. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచావు కాబట్టి దేవునికి సమానమైన నీతి పాపికి ఇవ్వబడుతుంది. అప్పుడు దేవునితో మనం సహవాసము గలవారము. లేకపోతే ఎట్టి పరిస్థితిలో మన నీతి చేత దేవుని మెప్పించాలి. అదే కదా మరి మనం ముందు చదివింది. మన నీతి మురికి గుడ్డలతో సమానం అంటే మరి మనం దేవునితో సమానంగా ఉండలేక. అయితే ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో క్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచండి, యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మనకు నీతి అనేది ఆపాదించబడుతుంది. పాపికి దేవుని నీతి ఆపాదించబడుతుంది. అప్పుడు మనం ఏమవుతామంటే దేవుని నీతి పొందుకొని, క్రీస్తు నీతి పొందుకొని దేవుని ఎదురు నిలబడటానికి శక్తిమంతులు. ఇదే కనుక జరగకపోతే మనం ఎప్పటికీ కూడా దేవునికి సమానంగా, అనగా దేవుని చేత మన దృష్టి, దేవుడు మనల్ని అసహించుకుంటాడు. ఈరోజు కీర్తనలో చదివాం కదా, దేవుని ప్రేమించు వాళ్ళారా చెడుతనమును అసహించుకుని, అంటే అది దేవుని విధానం. దేవుడు మనల్ని కూడా అలా అసహించుకుంటాడు. మన నీతి ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే మనం చేయాల్సింది ఒకటి మంచి పని. ఏం చేయాలండి? ఆయన రక్తమందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి. ఇది రోమపత్రికలో మనకు గొప్ప ఆధిక్యతగా పౌలు గారు తెలియజేస్తున్నారు. అందుకని ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? సువార్త యందు ఏ బయలుపరచబడింది? దేవుని నీతి బయలుపరచబడింది. ఇప్పుడు ఎవరికైనా మన సువార్త చెప్పేది అందుకే. ఒకవేళ వాళ్ళు దేవుని నీతిని పొందుకొని దేవునితో సహవాసం కలిగి దేవుడిచ్చే దీవెనలు పొందుకుంటారు. ఇప్పుడు ఆదాము, మనకు మొట్టమొదటి ఆదామే దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు. లేకపోతే ఆదాం గారికి ఏం పొందుతాడు? దేవుడిచ్చే సహవాసాన్ని పోగొట్టుకోకపోతే కావలసిన ఫలాలన్నీ తోటలో ఉన్నాయిగా, అది సేద్యం చేసుకుంటూ జీవితాంతం బ్రతికేయచ్చుగా. ఎప్పుడైతే దేవుని నీతి పోతుందో మానవుడు అన్ని విధాలుగా నష్టపోతాడు. ఆదాము అవ్వలకు జరిగింది అదే. ఎప్పుడైతే దేవునితో సహవాసం పోగొట్టుకున్నారో, దేవుని నీతిని పోగొట్టుకున్నారో, వారు ఏమయ్యారంటే శ్రమల పాలయ్యారు. ఇక అక్కడి నుండి అన్ని కష్టాలు మొదలయ్యాయి. ఈరోజు మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే, ఆహ్వానం ఏంటంటే, అయ్యా రండి దేవుని నీతిని మీరు పొందుకోండి అని చెబుతారు. శ్రేష్టమైన విషయం అది. సువార్తను ప్రకటించేది అదే, సభలు పెట్టేది అదే. దేవుని వాక్యాన్ని ప్రకటించే కారణం ఏంటంటే, ఇదిగో దేవుని సువార్త యందు ఆయన నీతే బయలుపరచబడింది. పోయిన వారం మనం నేర్చుకున్నాం, సువార్తకు శక్తి ఉందన్నాం. అంతకంటే మించిందండి ఇది. అది ప్రాముఖ్యమే. దేవుని సువార్తను ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో అతను శక్తిని పొందుకుంటాడు. దేవుని సువార్తను ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో నీతిమంతుడిగా తయారవుతాడు. దేవుని స్తోత్రం. నీతిమంతుడు అయ్యాడంటే ఇంకేముందండి? బైబిల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, 100 సార్లు మనం చెప్పుకున్నాం. నీతిమంతులు వేరు చిగుర్చుని అంటాం, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననీది అంటాం. అరే అసలు ఆ నీతే నాకు వద్దు అంటాడు మనిషి.
ఎందాక చెట్టు చాటునే ఉంటాను అంటున్నాడు. చెట్టు చాటునే ఉండిపోతాను, నేను ఇంకా దిగంబరుడిగానే ఉంటాను, నేను ఇంకా సిగ్గుతోనే ఉంటాను తప్ప నీవిచ్చే నీతి నాకు వద్దంటారు మానవుడికి వచ్చిన. ఇదే ప్రమాదం. మానవుడు బాగుపడాలంటే, ఉన్నత స్థితికి వెళ్ళాలని అంటే దేవుడు మనకు ఆపాదించే నీతి తీసుకోవడానికి ఇబ్బంది ఏముందండి మనిషికి? దీని ఏమైనా కాస్ట్ అయింది చెప్పండి? దేవుని నీతిని పొందుకోవడం ఏమన్నా మూల్యం చెల్లించేదా? దేవుని నీతిని మానవుడు పొందుకోవడానికి బేస్మెంట్ ఏంటో తెలుసా? దేవుని నీతి మానవుడు పొందుకోవడానికి ఆధారం ఒకటే చిన్న పదం, అదే విశ్వాసం. దేవుని స్తోత్రం. చూడండి ఆ మాట ఇప్పుడు చదువుదాం. 1:17 పదాలండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు, అంటే ఆ మాట ముందు నుండి మనం చదివిన మాట అర్థం ఏంటంటే విశ్వాసం మూలముగానే దేవుని నీతి నీకు వస్తుంది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వేమవుతావు? నీతిమంతుడు. ఏమైనా అంతకంటే షరత ఏమైనా ఉందా? ఒక వ్యక్తి నీతిమంతుడు అయితే అంతా లాభం అని అనుకున్నప్పుడు అలా నీతిమంతుడు అవ్వడానికి, నీతిమంతుడిగా తీర్చబడడానికి ఆధారం ఏంటది? విశ్వాసం. ఆ పని, ఆ క్రియ కూడా మనం చేయకపోతే మనం ఎలా నీతిమంతులు అవుతాం? ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అని అంటే దానికి పునాది ఏంటిదండి? ఏంటి ఆధారం? విశ్వాసమే. ఇక్కడ వాస్తవానికి అంతకంతకు విశ్వాసం కలుగునట్లు అన్నాడు. చూసారా పదాలు? అంతకంతకు ఏం కలుగునట్లు? విశ్వాసం కలుగునట్లు. అంటే దీనికి కామెంటేటర్లు చాలా చెప్పారు. అయితే మీకు ఒక మాట అర్థమయ్యేదని చెప్తాను వినండి. దేవుని నీతి ఎంత గొప్పదంటే, అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతి కనసడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన దగ్గర నుండి అతని జీవితం పూర్తయ్యే వరకు ఆ విశ్వాసము కొనసాగేటట్లుగా ఈ దేవుని నీతి మానవుడికి సహాయపడగలదండి. నా మాట అర్థమైందా? నువ్వు ఒకసారి దేవుని నీతి, నువ్వు నీతిమంతుడు అయితే, నీవు నేను కనుక నీతిమంతులు అయితే, మనం ఒకసారి ఆరంభించాం కదా విశ్వాసం, అది మన జీవితం ముగించే వరకు ఆ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందేటట్లుగా దేవుని నీతే నీకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎంత సోర్స్ చూసారు దేవుని నీతి? నా మాటలు మాకు అర్థం కాదు, మళ్ళా చెప్తున్నా. దేవుని నీతి మనకి ఎంత జనరేటర్ అంటే, దేవుని నీతి అంత తేలికగా చూడకూడదు. దేవుని కృప కానీ, దేవుని నీతి కానీ, దేవుని యథార్థత కానీ, ఇవన్నీ ఎలాంటివంటే మానవ జీవితానికి. నేను ఇప్పుడు ఈరోజు విశ్వాసం ఉంచాను. ఒక 10 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం నేను ప్రభుని నమ్మాను. ప్రమాదం 26 ఏళ్ళు. 26 సంవత్సరాల క్రితం నేను దేవుని నమ్మాను. నా నమ్మిక అంతకంతకు ముందుకు కొనసాగడానికి దేవుని నీతే ఆధారం. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాం? అయ్యా నేను ఇలా ఉన్నానంటే అది కేవలం నీ కృప వల్లనే అంటాం. అవునా? సహజంగా పౌలు గారు ఏమన్నాడు? నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అన్నాడు. అదిగో అలాంటిదే దేవుని నీతి. దేవుని నీతి కనుక నీకుంటే విశ్వాసంలో అంతకంతకు ముందుకు కొనసాగుతావు. ఆ ముందు అసలు ఆ నీతిని తీసుకోమంటే మానవుడు ఇష్టపడతలేదుగా. అయ్యా సువార్త ఏదో అది బయలుపరచబడింది, నువ్వు దాన్ని నమ్మి నీతిమంతులుగా తీర్చబడు అని అంటే ఇదేదో మనకు ఎలా ఉంటుందంటే అసహించుకుంటాం. మనకి ఇది ఎలర్జీ మాదిరి కనపడుతుంది. అసలు కండిషనే గుర్తించట్లా మానవుడు. నా నీతి మురికితో సమానం, నేను దిగంబరిగా ఉన్నానని మానవుడు గుర్తించగా దేవుడు ఇస్తూ ఉన్న ఈ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని ఏం చేస్తున్నాడంటే మనిషి తృణీకరిస్తానే ఉన్నాడు. ఎవరైనా మనం ఉద్దేశించి ఇతడు దొంగ అని ఎవరైనా ఒప్పుకుంటారు? దేవుడు పైన ఏమన్నాడు తెలుసా మానవాళ్ళని? అబ్బాయి నువ్వు దిగంబరివి అంటున్నాడు. మరి మనిషి డిఫెన్స్ ఇచ్చుకోవాలి. మానవుడు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఏమన్నాడంటే పైనుండి, ఓ మానవుడా నీవు దిగంబరివి, నీవు అనీతిమంతుడు అని అంటే మానవుడు కళ్ళు మూసుకొని పర్లేదు నేను ఎలా ఉంటేనే నాకు మంచిది అన్నాడు. ఎంత వింటో దేవుడు కూడా ఉచితంగానే నేను నీతిమంతులుగా తీరుస్తాను, నా ఎంత విశ్వాసం ఉంచానంటే మానవుడు దాన్ని పట్టించుకోవడం. ఇలాగే కొనసాగుతూ ఉంటే దేవుని నీతిని పొందుకోక, దేవుని కృపను పొందుకోక, దిగంబరత్వాన్ని కప్పుకోకపోతే అక్కడ మనం ప్రకటన గ్రంథంలో చూసింది అదే. వధువు చక్కగా అలంకరించుకుని నూతన యెరూషలేములో ఉండడానికి, దేవునితో ఉండడానికి అక్కడ సిద్ధపడితే మరి నమ్మని వారందరికీ నిత్యము అంటే నరకం అనేది సిద్ధపరచబడుతుంది. దేవుని నీతి అంటే అంత గొప్పది. దేవుని నీతిని నమ్మి దేవుని నీతిని కనుక నువ్వు పొందుకుంటే ఎంతో ధన్యుడు. కేవలం ఈ లోకంలో ఆశీర్వాదాలు కూడా కాదండి. దేవుడు మన నీతిని, యేసు ఇచ్చే నీతిని చూసి చాలా సంతోషిస్తాడు. ఆహా నా కుమారుడి నీతిని ఇదిగో పాపి అని ఈ వ్యక్తి పొందుకున్నాడు అని ఎంతో సంతోషిస్తాడు. అది మాత్రమే కాదు, నీ విశ్వాస జీవితం అంతకంతకు ముందుకు కొనసాగడానికి దేవుని నీతి ఎప్పుడు నీకు జనరేటర్గా ఉంటుంది. విశ్వాసంలో అంతకంతకు మనకు దేవుడు ఎంత ఆధిక్యతలు ఇచ్చాడు తెలుసండి? కృప వెంబడి కృప. ఒక పదం చెప్పండి, ఏంటిదన్నది? కృప వెంబడి కృప. కృప వెంబడి కృపను పొందుకోవటం మామూలు సంగత?
ఇదిగో విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి చెందడం మామూలు సంగతి కనబడట్లేదు అనుకుంటున్నాం. ఈ రెండు బలమైన మాటలు. అంతకంతకు విశ్వాసంలో ఎదగటం ఎంత గొప్ప ఆధిక్యత, కృప వెంబడి కృపను పొందటం ఎంత ఆధిక్యత. ఇవి మనిషికి చీప్గా కనబడుతుంది, కానీ వీటి వెనక దేవుని నీతి, దేవుని కృప, దేవుని హస్తం మనల్ని ఎంతగానో ముందుకి బలపరుస్తున్నాయి. ఈ సత్యాలు మనం గుర్తెరుగుతాం. అంతేగాని ఊరికే యేసు ప్రభుని నమ్మితే ఏమి కాము అన్నట్లుగా ఈరోజు పరిస్థితి తయారైంది. యేసు ప్రభుని నమ్మితే నీవు దేవుని ఎదుటే ఒప్పుకొనబడతావు. నేను దేవుడు దిగంబరి అన్నాడు. ఆయన కనుక నమ్మితే నీకు కోల్పోయిన మహిమను దేవుడు మరలా ఇస్తాడు. నీకు ఏమి తక్కువ, ఏమి తక్కువ. ఇప్పుడు నేను ఉన్నానండి, నా కుమారుడు నా అప్రూవల్ పొందాడు అనుకోండి, నా ఇంట్లో నా కొడుకు లేదా నా కూతురు, నా కుమారుడు, నేను వారిని అంగీకరిస్తాను అనుకోండి. అంగీకరించినప్పుడు వాళ్ళు ఏమి కష్టపడాల్సిన పని ఉంటుంది. నా చేత అంగీకారం పొందారనుకోండి నా ఇంట్లో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు కష్టపడి తినాల్సిన పని ఉండదు, లేకపోతే వారు శ్రమ పడాల్సిన పని ఉండదు. కారణం ఏంటి? నేను తండ్రిగా నేను ఏదైతే వాళ్ళకి ఇవ్వాలో అంత సమకూరుస్తాను. మానవాళి విషయంలో కూడా అంతేనండి. దేవుడు పైనుండి చూసినప్పుడు మానవుడు పాడైపోతే మానవుడికి ఏమిస్తాడు ఇంకా దేవుడు? ఒకవేళ దేవుడి దగ్గర ఏమైనా కొరత ఉందా? దేవుడు ఇవ్వలేనంత ఏదైనా ఉందా? మనిషి నుండి దేవుడు ఆశిస్తుంది ఏంటంటే అసలైన సంగతి, నీతిమంతులు లేడు కాబట్టి, ఒక్కడు లేడు కాబట్టి అందరూ నీతిమంతులు అవ్వాలని తన సువార్త వలన దానిని సువార్తలు బయలుపరిచాడు దేవుని నీతి. ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితం చాలా గొప్ప మార్పు పొందుకుంటాం. ఇవి అర్థం కాలేదనుకోండి, ఎందాక మనం దేవుడు ఇచ్చే వాటిని పొందుకోలేని కొరత స్థితిలోనే మనం ఉంటాం. నేను డబ్బుల గురించి మాట్లాడతలేదు. మానవుడికి డబ్బు ఒకటే కనుకైతే ఆ పేపర్లు పట్టుకుని ఎట్లా డైజెస్ట్ చేసుకోవచ్చు, లోన్ పెట్టుకుని ఆ పేపర్లు తిని. మానవుడికి అంతకంటే శ్రేష్టమైంది ఏంటంటే ఆత్మ, అంతకంటే శ్రేష్టమైంది ఏంటంటే శరీరం. దేవుడు మానవాళ్ళని చూసినప్పుడు దిగంబరులుగా ఉంటే దేవుడే తన కుమారుడిని పంపించి ఆయన నీతిని మానవాళికి ఇవ్వడానికి సిద్ధపడితే అరే మానవుడు విశ్వాసం ఉంచడానికి కష్టమైపోవడం. అందుకనే ఈ మూడు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు విశ్వాసం ఉంచిన మనందరం కూడా ఏమై ఉన్నాం చెప్పండి? ఒక మాటలో ఏమై ఉన్నామంటే మనందరం నీతిమంతులు. ఈ నీతి మనకు ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తు ఇచ్చారు. యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి ప్రాణం పోగొట్టుకుని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నీతినే మనకి ఇచ్చాడు. అప్పుడు దేవుడు అది చూసి నా కుమారుని నీతి కదా ఇది, నా కుమారుని యందు వీళ్ళు విశ్వాసం ఉంచారు కదా, వీళ్ళు కూడా నీతిమంతుడే. నీతిమంతుడికి ఏ శిక్షా విధి లేదు. ఎంత ఆధిక్యత! ఈ లోకంలోనే కాదండి, పై లోకానికి వెళ్ళిన క్రీస్తు రక్తంలో కడగబడ్డావా, దేవుడు నీతిమంతుడు. క్రీస్తు ఇచ్చే నీతిని తీసుకున్నావు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను అన్నాడు. లేకపోతే ఏమన్నాడు తెలుసా? ఎవడరా ఇక్కడికి వచ్చాడు వస్త్రం లేకుండా వచ్చాడు ఏంటి అన్నాడు. తెలుసా నీకు కదా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు వస్త్రం లేకుండా వచ్చాడని ఆ వ్యక్తిని ఏమన్నాడు తెలుసా? కాళ్ళు చేతులు కట్టి చీకటి కొట్టులో పడేయండి అన్నాడు. దేవుడు ఇచ్చే పై బట్ట, నీతి అను పై బట్టను మనకు ఉంచుతున్నాడు. అదే ఒకరోజు జెరుబాబేలు కూడా అలాగే అపవాది ఏమన్నాడు తెలుసా? మురికి వస్త్రాలు అన్నాడు యెహోషువ. అప్పుడు దేవుడు పరిమాల వచ్చి ఆ మురికి వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు వేసి, ఎంత దేవుడేమో మానవుడికి తన సొంత నీతిని ఇవ్వాలని చూస్తుంటే మానవుడు ఎందాక చెట్టుచాటుకే వెళ్ళిపోతున్నాడు. మానవుడు దేవుడికి దూరంగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా దేవుడి కన్నికి నువ్వు కనబడతానే ఉంటావు, నేను కనబడతానే ఉంటాను. అందుకని దేవుడిచ్చే నీతిని పొందుతున్నాం, విశ్వాసం ఉంచుదాం. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, మనందరికైతే నేను ఒక మాట చెప్తున్నానండి, మనందరం విశ్వాసం ఉంచాం. నేను అన్నట్లు 25, 30, 50 సంవత్సరాలు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఇంకా అంతకంతకు విశ్వాసం కలిగి ఉండడానికి ఈ దేవుని నీతే మనకు ఆధారమై ఉంది. ఎంత గొప్ప ఆధిక్యత! ఎవరైనా నిన్ను నిందించవచ్చు, ఎవరైనా నీ మీద చెడ్డ మాటలు పలకొచ్చు, కానీ దేవుడు నేను ఏమంటాడు తెలుసా? నీతిమంతుడు, నా కుమారుడు, నా కుమార్తె నీతిమంతుడు. ఎంత ఆధిక్యత మనకు వచ్చింది! ఇది మనం ఎంత ఇచ్చినా మనం దేవునికి ఎంత చెల్లించినా రుణమేనండి. దేవుని నీతి మనకు ఆపాదించబడతామంటే సామాన్యమైన సంగతి. అందుకే మనం సువార్తను ప్రకటిస్తున్నాం. సువార్తను ప్రకటించే కారణం అదే. దానిలో దేవుని నీతి ఏం చేయబడింది? బయలుపరచబడింది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా పాపి అని తాను అనుకుంటే రావచ్చు, వచ్చి ఆ సువార్త యందు విశ్వాసం ఉంచవచ్చు. సువార్త అనగా ఏంటో మనం 1 కొరింథీ 15:3 చూసాం. మన పాపముల కొరకు యేసు మృతి పొందెను, సమాధి చేయబడెను, మన నిమిత్తమే ఆయన తిరిగి లేచని. ఇదే సువార్త. అందులో ఆ మాట ఉంది, మన పాపముల కొరకు. అంటే ఆ వ్యక్తిలా నమ్మాలి, నా పాపముల కొరకు యేసు చనిపోయాను, సమాధి చేయబడెను, తిరిగి లేచినని ఒక వ్యక్తి నమ్మితే అతను నీతిమంతుడే. దేవుని స్తోత్రం. ఎంత ఆధిక్యత! దీనికి ఏమైనా పాటు పడాలా? ఏమైనా ఎక్కాలా? ఏమైనా దిగాలా?
లేకపోతే ఏమన్నా ధరించాలా? ఏం అవసరం లేదు. ఒకటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు. ప్రభువా, నా పాపముల నిమిత్తమే నువ్వు చనిపోయావు. మరి యేసు రక్తం అంటే ఏంటది? అదే కదా అర్థం. 3:26 మీరు చదివిన మాట అర్థం ఏంటి చెప్పండి. రోమపత్రిక 3:26 ప్రారంభ వచనంలో ఏమనుంది? యేసుక్రీస్తు రక్తమందలి, రక్తం అంటే ఊరికినే వచ్చిందా? రక్తమందలి విశ్వాసం అంటే ఏంటి? ఆ మాట అర్థం. రక్తము అంటే ప్రాణం. ప్రభువా, నా కొరకు నీ ప్రాణం పెట్టేవని నువ్వు నమ్ము, నీ జీవితంలో దేవుడు నీతి వచ్చి కూర్చుంటా. దేవుడి స్తోత్రం. నువ్వు నమ్మాల్సిన ఒక్క పదమే, ప్రభువా, నీ రక్తం నా కొరకు ఇవ్వబడింది, నీ ప్రాణం నా కొరకు అర్పించావు, నేను నిన్ను నమ్ముతున్నా, నన్ను అంతగా ప్రేమించావు అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నువ్వు నీతిమంతుడిగా డిక్లేర్ చేయబడతావు. ఎవరైనా ఒక మంచి స్టేటస్ ఇస్తాను రండి అని అంటే మానవుడు రాలేకపోతున్నాడు. ప్రభువుని నమ్మితే మరి ఎందుకన్నా భారాలు వచ్చి పడతాయి అనుకుంటున్నారేమో. ప్రభువుని కనుక నమ్ముకుంటే కొంతమంది ఇలాంటి మాటలు చెప్తారు. ఎలా చర్చికి రారా, లేకపోతే దేవుని సన్నిధి రామంటే ఏమంటారంటే, అమ్మ నాకు సిగ్గు అంటారు. నేను ఊరికే మీకు అంటున్నాను ఈ మాట, నాకు సిగ్గు అంట. అసలు నీకు సిగ్గుపడాల్సిన దాని యందు సిగ్గుపడాలి. ఎందుకు? నువ్వు దిగంబరు అని సిగ్గుపడాలి, అంతేగాని చర్చికి వస్తే సిగ్గు ఎక్కడ? మరి పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. మరి సిగ్గు లేదా? అప్పుడు లేకపోతే ఇంకొకటి చెప్పు, నీకు అది కావాలా, నాకు అది కావాలంట. దేవుడు నీతి వద్దా? ఏమో, అది చిన్నది, అది చాలా స్వల్పం. ఇప్పుడు మనిషి నీతిగా ఎట్లా కదా తయారైంది, ప్రపంచం అంతా ఇలా అయింది, కారణం ఇదే. స్వతహాగా అతడు చెట్టు చాటునున్నాడు, దిగంబరిగా ఉన్నాడు. దేవుడు బాధపడుతున్నాడు, అయ్యో ఈ దిశమలో కప్పాలి అని. మానవుడికి ఆహ్వానం పలికితే మానవుడు ఏమన్నాడంటే దేవుని సన్నిధిలోకి, లేకపోతే సన్నిధిలోకి రావాల్సిందా. నువ్వు నికోదేము మాదిరిగా దేవుడు నమ్ము, రహస్య బిలీవర్గా ఉండు, నిదానంగా దేవుడే నడిపిస్తాడు. తిరిగి జన్మించు. ఆ విషయాలు ఎందుకు మానవుడు సిగ్గుపడాలి? మనం అనుదినం చేసే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, కానీ దేవుడు అడిగేది ఒకటే, నా యందు విశ్వాసం ఉంచు, నా రక్తమందు విశ్వాసం ఉంచు, నేను నీతిమంతులుగా నేను డిక్లేర్ చేస్తాను. డిక్లేర్ చేయడం వేరండి. డిక్లేర్ చేయడం అంటే ఇది కూడా కోర్టు పదమే. కోర్టులో జడ్జి ఏం చేస్తాడు తెలుసా? అది అతడు నీతిమంతుడే. ఇంకా మనలో చాలా మురుకున్నా కానీ దేవుడు లీగల్ టర్మ్, అది లీగల్గా చట్టబద్ధంగా నీ మీద అపవాది హక్కు లేకుండా ఇతడు నీతిమంతుడే అంటాడు. ఎంత గొప్ప పదం అది! ఆ మాట విన్నప్పుడు సిగ్గేయాలి మనకు. అయ్యా, ఇంకా నాలో చెడుతనం ఉంది, అయినా నన్ను నీతిమంతుడు అన్నావంటే నేను నిజంగా నీతిమంతుడుగానే జీవిస్తాను అని ఒక నిర్ణయానికి అప్పుడు మనిషి వస్తాడు. అదే కదా ఈరోజు మనం చదివింది 97వ కీర్తనలో ఏమనుంది చూడండి. 97వ కీర్తనలో నీతిమంతుల కొరకు ఏమైనా వ్యక్తపడి ఉందా? 97వ కీర్తన 11వ వచనం, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వ్యక్తపడి ఉన్నది. నీతిమంతుల కొరకు వెలుగు ఎత్తబడి ఉందని. ఆ మాట ఎంత చక్కటి మాట అండి. నువ్వు నీతిమంతుడు అయితే నీ కొరకు ఏది ఎత్తబడి ఉంది? వెలుగు ఎత్తబడి ఉంది. వెలుగు ఎత్తబడిన తర్వాత ఏది పైకి వస్తుంది? వెలుగు వస్తుందా, చీకటి వస్తుంది? వెలుగు ఎత్తబడి ఉంది అనుకోండి, మన ఏది మొలుస్తుంది? భూమిలో నుండి వెలుగే మొలుస్తుంది. వెలుగు నీ మార్గానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదా? ఎంత ఉపయోగపడుతుందో. లేకపోతే కొళ్ళు రాలిపోతాయి, లేకపోతే చెయ్యరిగిపోతాయి. చీకట్లో ఎక్కడ నడుస్తాం? అదే అనీతి మందుల కొరకు ఏం ఎత్తబడి ఉంటుంది? దానికి వ్యతిరేక పదం ఏంటది? చీకటి ఎత్తబడి ఉంటుంది. నువ్వు చీకటి విద్దామనుకో, భూమిలో ఏం మొలుస్తుంది? చీకటి ఏం మొలుస్తుంది. చీకటి వల్ల నీకు ఏమాత్రం ఉపయోగం ఉంటుంది? ఎక్కడ నుండి ఒక్కడికి అక్కడికి వేస్తావా? లేకపోతే నీ కుటుంబం కానీ బిడ్డలు కానీ ఎవరు మనం ఒక్కడికి కూడా ముందుకు వేయగలమా? ఎంత చక్కటి ఆశీర్వాదంతో కూడిన మాటలు. నీతి మందుల కొరకు వెలుగు విత్తబడి ఉంది, అది రేపు పొద్దున తప్పనిసరిగా అంతకంతకు నీ వెలుగు మధ్యాహ్నము వలె తేజరిల్లుతుంది. అది ఆ మాటలు మనం నమ్మాలి. నీతిమంతులుగా యథార్థవంతులుగా మనం జీవిస్తే మనకి ఎంతో. కాబట్టి ఆలోచన చేద్దాం, నేర్చుకుందాం. ఈ రోమపత్రికలో నీతి గురించి చాలా సంగతి ఉంది. ఎందుకంటే మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఈ పుస్తకానికి కొన్ని మూల పదాలు ఉన్నాయి. మూల పదాలు అంటే మూల మాటలు. ఆ మాటల్లో ఒకటి ఏంటంటే నీతి, రెండవది ఆత్మ, మూడవది కృప. అది అలాంటి పదాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా మనం తెలుసుకుంటే మనకు మన కుటుంబాలకు ఎంతో దీవెన. ఎందుకంటే మనం నీతిమంతులం కాదు, దేవుడు తన నీతిని మనకిస్తానన్నాడు. దాన్ని కొరకు మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అంతే. మన విశ్వాసం అంతకంతకు పెరిగేటట్లుగా ఈ నీతే మనకు తోడ్పాటుగా ఉంటుంది మన జీవితాంతం. అబ్రహాముది అదే జరిగింది. అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతులుగా తీర్చబడి ఊరు నుండి బయటకు వచ్చాడు. అతని జీవితంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు. ఒకసారి నువ్వు దేవుని నమ్మిన నీతిమంతులు అయిన తర్వాత జీవితం సజావుగా సాగుతుందని బైబిల్ చెప్పడం లేదు. అబ్రహాం బయటికి వచ్చిన దగ్గర నుండి ఎన్నో పరిస్థితులు, కరువు, భౌతిక సంబంధమైన సమస్యలు, శారీరక సంబంధమైన సమస్యలు. ఈ సమస్యలన్నింటినీ ఎలా ఎదుర్కోగలిగాడు? ఉదాహరణకు బిడ్డలు లేని పరిస్థితి అదే.
10 సంవత్సరాలైనా ఎలా మరి అదే విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూడాలి? అందుకనే అంతకంతకు మనకు విశ్వాసం కలగడానికి దేవుని నీతి మనకు రోజు బలపరుస్తుంది. అందుకని దేవుని నమ్ముదాం, ఇంకా విశ్వాసంలో ఎదుగుదాం. దేవుని నీతి ఉందని ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాం. మొదటే నేను మెన్షన్ చేశాను, దేవుని నీతిలో ఏముండదు, పక్షపాతం ఉండదు. దేవుని నీతిలో మచ్చ ఉండదు, దాగు ఉండదు, ముడత ఇలాంటివేమీ ఉండదు. అది పరిశుద్ధమైంది, పరిశుభ్రమైంది. అంటే మనం కూడా ఒక ఆలోచన చేసుకోవాలి, నేను నీతిమంతుని కదా, మరి పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధులుగా జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి. అప్పుడు నా విశ్వాసం అంతకంతకు వర్ధిల్లుతా ఉంటుంది, విశ్వాసం అంతకంతకు కలుగుతూ ఉంటుంది. ఎందుకు? దానివల్ల ఇది, దీనివల్ల అది. ఏమన్నా అర్థమైంది ఈ మాట? నీవు నమ్మటం వల్ల నీతిమంతులు అయ్యావు, నీతిమంతులు కాబట్టి అనుదినం విశ్వాసంలో పెరుగుతాను. చూసారా మనకి ఎంత ప్రయోజనం? ఒకప్పుడు అనీతిమంతులు, విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు ఏమయ్యాం? నీతిమంతులు అయ్యావు. మనకంటూ ఒక దేవుని నీతి మనకు సపోర్ట్ ఉందిగా, బ్యాకప్ అది మనకు. దేవుని నీతి ఉంది కాబట్టి ఎప్పుడన్నా విశ్వాసం సన్నగిలిగే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఈ నీతే మనలను బలపరుస్తూ ఉంటుంది. అలా మనం ఆధ్యాత్మిక జీవితంలో బాగా ముందుకి కొనసాగలిగితే మన వలన దేవుని నామానికే మహిమ వస్తుంది. పోగొట్టుకున్న మహిమ అన్నాడు కదా, ఏ వేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. మనం అంతకంతకు వర్ధిల్లుతాం, తేజరిల్లుతాం, మహిమలో నుండి మహిమలోనికి ముందుకి కొనసాగుతాం. ఎందుకు మరి మన జీవితాలు ఇలా కొనసాగట్లేదంటే ఎక్కడన్నా తేడా ఉందేమో పరిశీలన చేసుకోవాలి. నీ నమ్మకంలో తేడా ఉందేమో, లేకపోతే నువ్వు నిజంగా దేవుని నీతిని నమ్ముతున్నావో లేదు, స్వశక్తి మీద ఆధారపడుతున్నావు, ఇంకా మురికి గుడ్డల మీదే ఆధారపడుతున్నారు. జాగ్రత్త, వీటిని పరిశీలన చేసుకుంటే మనకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. అంతకంత విశ్వాసంలో కూడా మనం అభివృద్ధి చెందగలుగుతాం. దేవుడి మాట మన ఇంటిలో దీవించండి కాక.